ఆయన భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉంది. రీసెంట్గా ఏదైతే నామినేషన్ వేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయనని అడ్డుకున్నారని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామాని ఆయన లేఖ రాసి ఇవ్వడం మనం గమనించవచ్చు. అలాగే ఆయన పరోక్షంగా పార్టీ పెద్దల మీద, స్టేట్ బీజేపీ పార్టీ పెద్దల మీద ఆయన ఆరోపణలు చాలా చేశారు. దీనికి సంబంధించి అమిత్ షా రాజాసింగ్కి కాల్ చేశారు. కాల్ చేసి పార్టీకి నువ్వు చాలా ముఖ్యం, నీకు మంచి పదవి రానున్న రోజుల్లో మంచి బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి పార్టీ పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. ఆయన ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటనపై తీవ్ర అసంతృప్తితోని రాజాసింగ్ ఉండడం గమనించవచ్చు. దానికి సంబంధించి చర్చలు జరపడానికి ఆయన ఢిల్లీకి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ఢిల్లీ నుంచి చెప్పండి. రాజాసింగ్ అస్థినకు సంబంధించి, పర్యటనకు సంబంధించి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజాసింగ్ రాజీనామా అనంతరం కూడా ఇటు రాష్ట్ర పార్టీ కేంద్రానికి కూడా రాజాసింగ్ మీద చర్యలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పార్టీకి వదిలేసిన నేపథ్యంలో ప్రస్తుతం రాజాసింగ్ దాదాపుగా 10 రోజులు కూడా తన రాజీనామాపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అని వేచి చూశారు. కానీ పార్టీ నుంచి ఏం రాకపోవడంతో అటు కేంద్ర నాయకులు సైతం రాజాసింగ్ కు ఫోన్ చేసి జరిగినటువంటి పరిణామాల గురించి కూడా ఆరా తీసినట్టు సమాచారం. దీంతో రాజాసింగ్ ఊటినా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కూడా అటు జాతీయ నేతల్ని కూడా కలుస్తున్నట్టు సమాచారం. ఇక్కడ పార్టీకి సంబంధించి రాజాసింగ్ ఎప్పుడు పార్టీని విభేదించలేదు. అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ బాగానే ఉంది. ఇటు రాష్ట్ర పార్టీలో మాత్రం కొందరు నాయకులకు సంబంధించి ఆ నాయకుల వల్లనే పార్టీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోతుంది. వాళ్ళకు అధికారంలోకి పార్టీ రావడం కూడా ఇష్టం లేదు. ఒక పార్టీ అంటే వేరే పార్టీ వాళ్ళు చెప్పినట్టు కూడా టికెట్లు అమ్ముకుంటున్నారని గతంలో కూడా ఆరోపణలు చేసి ప్రధానంగా రాజాసింగ్ కు సంబంధించి అగ్రనేతలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కొంత ఆయనకు పడరాదు అని ముందు నుంచి కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది. అసలు కిషన్ రెడ్డికి రాజాసింగ్ మధ్య కూడా పచ్చగడ్డేసే బగ్గుమనేంత వైరం కూడా ఉందని గతంలో పెద్ద ఎత్తున కమలనాథులు కూడా గుసగుసలాడుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. మొన్న రాజీనామాకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజాసింగ్ ఫైర్ అయితే అసలు పార్టీకి సంబంధించి కూడా పార్టీ మీద అనేక విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకుల మీద, పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియను కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ ఇక్కడ నేతలు, ఎందుకంటే ఒక శాసనసభ్యుని మీద చర్యలు తీసుకోవాలంటే అది సెంట్రల్ పార్టీ తీసుకుంటుంది. ఏదేమైనా సస్పెన్షన్ అయినా సరే, దానికి సంబంధించి షోకాజ్ నోటీస్ అయినా సరే సెంట్రల్ పార్టీ నుంచి ఉంటుంది. కాబట్టి సెంట్రల్ పార్టీలోని అంశం అంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు అలాగే బీజేపీ అగ్రనేతలు ఇక్కడ దాటివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం అటు ఢిల్లీలోనే తేల్చుకోవాలని చెప్పి కూడా రాజాసింగ్ అక్కడికి వెళ్ళినట్టు సమాచారం. అక్కడ ఎవరెవరిని కలుస్తారు అన్నది కూడా రాజాసింగ్ కొంత ప్రస్తుతం పార్టీలో ఆసక్తిగా మారింది. ఎందుకంటే రాజాసింగ్ కు సంబంధించి ఇటు రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర పార్టీ నుంచి కూడా ముందు నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు మరికొంతమంది ముఖ్యమైన నేతలతో కూడా రాజాసింగ్ కు సంబంధించి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడే చక్రం తిప్పి రాజాసింగ్ ఇక్కడ రాష్ట్ర పార్టీలో కాకుండా ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేందుకు కేంద్ర నాయకత్వంలో కూడా రాజాసింగ్ కొన్ని బాధ్యతలు వస్తాయని పెద్ద ఎత్తున పుకార్లు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఇటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కానివ్వండి, రాజాసింగ్ కొంత కంప్లైంట్ చేస్తారు అని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రాజాసింగ్ మరి ఢిల్లీ పర్యటన అనేది కూడా మరి పార్టీలో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేదంటే రాజాసింగ్ కు సంబంధించి రాజాసింగ్ చెప్పినటువంటి అంశాలన్నింటినీ పార్టీ తీసుకొని ఇక్కడ ఎవరి మీద సీరియస్ అవుతుందా, లేకపోతే రాజాసింగ్ కొన్ని రోజులు హోల్డ్లో పెడుతుందా అని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతుంది. మొత్తం మీద రాజాసింగ్ అనేది కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి పర్యటన అనేది కూడా ఇటు కమలం పార్టీలో కొంత ఇంట్రెస్టింగ్, అలాగే ఎక్కడ రాజాసింగ్ అనే పర్యటన అనంతరం కూడా ఏం జరుగుతుందో, అసలు రాజాసింగ్ కు సంబంధించి ఏదైనా డిసిషన్ తీసుకుంటారా, హోల్డ్లో పెడతారా అనేది కూడా కొంత మారిందని చెప్పొచ్చు. శ్రీధర్, ఢిల్లీ పెద్దల నుంచి ఎక్కడి నుంచైనా కాల్స్ వచ్చాయి, అమిత్ షా కానీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే వీళ్ళ నుంచి ఎవరి నుంచి ఆల్రెడీ పిలుపు వచ్చి వెళ్ళారా, ఆయనకు ఫోన్ వచ్చిందా, ఆయనకి ఏమైనా ప్రామిసెస్ చేశారా? వ్యాకల్యాన్ పార్టీ నేతలకు సంబంధించి ఇష్యూ జరిగినప్పుడే పార్టీ ఆరా తీస్తుంటుంది. ఇటువంటి తరుణంలో రాజాసింగ్ కు ఫోన్ వచ్చినట్టు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అటు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ దాన్ని సర్దుమనేలా, లేదంటే ఏదైనా చర్యలు తీసుకుంటే ముందుకెళ్తుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. కాబట్టి అటు ఢిల్లీ పార్టీ నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ కూడా 2-3 రోజుల క్రితం మాట్లాడినప్పుడు రాజాసింగ్
పార్టీ నుంచి పిలుపు వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తుందని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి సడన్ గా ఢిల్లీ వెళ్ళడం కూడా రాజాసింగ్ కు మరి పిలుపు వచ్చిందని చెప్పి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరి నుంచి వచ్చారు, ఏమొచ్చారు అని కూడా రాజాసింగ్ అటు అగ్రనేతల్ని కలిసిన అనంతరం కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే పార్టీకి అనేక సార్లు ఇక్కడ స్టేట్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా రాజాసింగ్ చాలా సార్లు విభేదించారు. ఇక్కడ నడుస్తున్నటువంటి పార్టీ విధానాలు కానివ్వండి, లీడర్లు అవలంబిస్తున్నటువంటి పనితీరు కానీ వీటన్నిటిని కూడా రాజాసింగ్ వ్యతిరేకించి పర్సనల్ గా కూడా అటాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అస్థిన పర్యటన రాజాసింగ్ ముగించుకున్న అనంతరం కూడా ఎవరెవరిని కలిశారు, ఏ అంశాల మీద రాజాసింగ్ కూడా అక్కడ కేంద్ర నాయకత్వంతో మాట్లాడారన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ శ్రీధర్. ఒక్కసారి మనం రాజాసింగ్కి సంబంధించి ఆయన ఇప్పటిదాకా పార్టీకి ఎలా పనిచేశారు, హైదరాబాద్లో ఆయన విజయ బావుట ఎలా ఎగరేస్తారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి 2018లో మనం చూస్తే కనుక బీజేపీ ఒక్కటే ఒక సీట్ గెలుచుకుంది రాష్ట్రం మొత్తంలో, అది రాజాసింగ్. అలాగే 2023లో గ్రేటర్ హైదరాబాద్లో ఒకే ఒక సీటుని కైవసం చేసుకున్న బీజేపీ, అది రాజాసింగ్ వల్లనే జరిగింది. సో ఇలా చూసుకుంటే కనుక 3 times 3 సార్లు ఎమ్మెల్యేగా రాజాసింగ్ గోషామహల్ నుంచి గెలిచారు. సో ఒక కీలక నేతగా, ఒక కట్టర్ హిందూ అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఆయనకి హిందూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. మనం రీసెంట్గా చూసుకుంటే నామినేషన్ టైంలో నామినేషన్ వేయడానికి నన్ను అడ్డుకున్నారు. నాకు మహారాష్ట్ర నుంచి హిందూ పార్టీస్ నుంచి కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడానికి. కానీ నేను ఎప్పుడు బీజేపీకే నేను మొగ్గు చూపుతాను, నేను దీనికే, నా పార్టీకే నేను సేవలు అందిస్తానని కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తరుణంలో ఆయన కేంద్రానికి సంబంధించిన మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించవచ్చు. అలాగే బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకున్న విధానం ఏదైతుందో దాని గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఆయనని బుజ్జగించే ప్రయత్నంలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఆయనకి పార్టీలో పెద్ద పదవి ఇవ్వడం కానీ, లేకపోతే పార్టీకి సంబంధించి ఫ్యూచర్లో ఇప్పటికే 2 సార్లు ఆయన పార్టీ పగ్గాలు ఆశించారు, అయినా కూడా ఆయనకు అందలేదు. ఈసారి ఏదైనా పెద్ద పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హస్తినకు చేరుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతోని ఆయన భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉంది. రీసెంట్గా ఏదైతే నామినేషన్ వేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయనని అడ్డుకున్నారని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామాని ఆయన లేఖ రాసి ఇవ్వడం మనం గమనించవచ్చు. అలాగే ఆయన పరోక్షంగా పార్టీ పెద్దల మీద, స్టేట్ బీజేపీ పార్టీ పెద్దల మీద ఆయన ఆరోపణలు చాలా చేశారు. దీనికి సంబంధించి అమిత్ షా రాజాసింగ్కి కాల్ చేసి పార్టీకి నువ్వు చాలా ముఖ్యం, నీకు మంచి పదవి రానున్న రోజుల్లో